All right, guys, welcome back. Welcome back to Superbox. So today's video is about నా ఓల్డెస్ట్ 10-year-old కాన్సోల్. నేను ఈ ఛానల్లో రివ్యూ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే అది పాడైపోయింది. అది పాడవడంతోనే నేను నా PS5కి మూవ్ అయినా. సో టుడేస్ వీడియో ఇస్ అబౌట్ అవర్ 10-year-old కాన్సోల్, ద Xbox One S. ఇది Xbox 360 తర్వాత వచ్చింది. Xbox One తర్వాత వచ్చిన మోడల్ ఈజ్ Xbox One S. సో ఇప్పుడు నార్మల్గా మార్కెట్లో Xbox One X అండ్ Xbox Series S అండ్ Series X అనేది ఇప్పుడు రన్ అవుతున్నాయి మార్కెట్లో. అవి దీనికన్నా పవర్ఫుల్ అనమాట. సో మీరు ఈ ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పాత వ్యూయర్స్ కూడా, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా నేను ఇలా మల్టిపుల్ రివ్యూస్ ప్లాన్ చేసుకున్నాను. ద నెక్స్ట్ వీడియో వచ్చేసి PS5 వర్సెస్ Xbox కాన్సోల్ రివ్యూ. అండ్ అలానే కాకుండా Xbox పీసీయా, లేకపోతే PS5 ఆర్ పీసీయా, ఏది బెటర్, ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను ప్లాన్ చేసుకున్నా. మీరు అవన్నీ మిస్ చేయకుండా ఉండాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం ఏమంటుందని ఎంకరేజింగ్ ఉంటుంది. సో దట్ ఐ కుడ్ మేక్ న్యూ వీడియోస్. మీరు ఎంత చూస్తే నాకు అంత ఆసక్తిగా ఉంటుంది వీడియోలు చేయాలని. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. సో ఇది నా Xbox One S అనమాట. ఇది నాకు 10 years బ్యాక్ కొనివ్వడం జరిగింది మై అంకుల్. బాగా సతాయించడం వల్ల నాకు ఈ కాన్సోల్ అనేది కొనివ్వడం జరిగింది. సో దీనికి నార్మల్గా ఏంటంటే ఎక్స్బాక్స్ అండ్ ప్లే స్టేషన్ అవి రెండు సపరేట్ అనమాట. సో ఇది నా దగ్గర వచ్చినప్పుడు బాగా వాడిన, ఇట్ వాజ్ ఎ పవర్ఫుల్ కాన్సోల్. నేను అప్పట్లో డెవిల్ మే క్రై 5, టెక్కెను, ఇట్లా డిఫరెంట్ కాంపిటేటివ్ గేమ్స్ ఆడేటోని, షూటింగ్ అవన్నీ. సో ఆ తర్వాత ఫ్యూ డేస్ నేను పక్కన పెట్టడం జరిగింది, పాడైపోవడం జరిగింది. సో పాడైపోవడంతో చాలా హర్ట్ అయినా నేను. ఎందుకంటే దగ్గర నా దగ్గర ఉన్న గేమ్స్ అన్నీ GTA 5 నా జీవితంలోనే ఎప్పుడు ఆడలేంది. ఫస్ట్ ఈ కాన్సోల్లో ఆడడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇది పాడైపోయింది. సో అది ఏమైందో నాకు తెలియదు, అసలు ఆన్ అవ్వట్లేదు. చాలా బాధపడినా. సో నా దగ్గర ఇంకా కాన్సోల్ లేదు. సో ఇప్పుడు దాని తర్వాత నేను PS5కి అప్గ్రేడ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సరే ఇది పాడైపోయింది కదా, మొన్న చూసినప్పుడు జాలేసి సరే దీన్ని రిపేర్ చేపిద్దామా అంటే అడిగిన, సెల్ చేసేద్దాం అనుకున్నా. దీనికి ఒక కంట్రోలర్ ఫ్రీ ఇచ్చిండు. ఆ కంట్రోలర్ని నేను సెల్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బులు అవసరం ఉండే. సో ఈ కాన్సోలు సెల్ చేస్తాము అంటే, లేదు సార్ ఈ కాన్సోలు అసలు పోదు, 3000 రూపీస్ 3500 రూపీస్కి పోతుంది, అసలు ఆన్ అవుతుందా అన్నాడు. ఆన్ అవ్వట్లేదు అంటే, లేదు అమ్మడు పో సార్, మీరు పాత సామాన్లోనికి ఇచ్చేసుకోండి అన్నాడు. సో అరే ఇట్లా అయింది ఏంద్రా అంటే, ఈ కాన్సోల్ నేను యూఎస్లో కొన్నా. యూఎస్లో కాలిఫోర్నియాలో మా మామయ్య నాకు కొనిచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చుకోవడం జరిగింది. దీని మీద హలో ఫ్రమ్ సియాటల్ అని కూడా ఉంటుంది. సో ఇది నేను అక్కడ నుంచి తెప్పించుకున్నా. ఇది నేను అక్కడ 36,000 రూపీస్కి 500 gigs కొనుక్కున్నా. సో ఇంకా ఇది పాడైపోవడం జరిగిందంతా అయిపోయిన తర్వాత మొన్ననే రీసెంట్గా ఒక టీవీ రిపేర్ షాప్కి వెళ్ళిన. వాడు యూనో మీది Xbox బాగుంది కానీ హార్డ్ డిస్క్ పోయింది అన్నాడు. రే ఏంద్రా ఇట్లా చెప్తున్నాడు అనుకుంటే, హార్డ్ డిస్క్ వేయాలంటే మీ ఇంట్లో ఏదైనా 500 GB ల్యాప్టాప్ ఉంటే దానిలో హార్డ్ డిస్క్ వేయాలన్నాడు. సరే ఇంట్లో లక్కీగా ల్యాప్టాప్ ఉండే, అడిగితే లేదు ఇది వేయమన్నారు. మళ్ళీ ఒక 4600 రూపీస్ పెట్టి ఒక 500 GB HDD వేయడం జరిగింది. ఇప్పుడు నా Xbox అనేది వర్క్ అవుతుంది. బట్ లక్కీగా ఇక్కడ ఏమైందంటే బాధ అనిపించింది. 4600 రూపీస్ 10-year-old కాన్సోలు, అవి ప్రాపర్గా గేమ్స్ కూడా రన్ చేస్తుందో లేదో తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడున్న నా PS5 ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఏ కాన్సోల్ ఇవ్వలేదు. సో అది ఇప్పుడు కరెంట్ నేను ఎందుకు వచ్చినా అంటే, ఇప్పుడు ఆఫ్టర్ 10 years ఈ Xbox One S అనేది ఇది ఇప్పుడు ఎట్లా హోల్డ్ చేస్తుంది, ఇది ఇప్పుడు స్టిల్ వర్కింగా లేకపోతే ఇది జస్ట్ ఒక డబ్బానా, దానికోసమే రివ్యూ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిజికల్ ఓవర్వ్యూ, నేను మీకు ఒక ఫిజికల్ ఓవర్వ్యూ ఇస్తాను. సో ఇది Xbox One S కాబట్టి ఇది లిటిల్ బిట్ ఒక గేమింగ్ పీసీ అన్నంత బరువే, బట్ దానికన్నా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది బట్ హెఫ్ట్ బరువు అనేది బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇది ఒక ఫిజికల్ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్.
విత్ కంప్లీట్ షార్ప్ ఎడ్జెస్ అనమాట. సో, ఇది ఇది ఈ హోల్స్ అనేది ఫ్యాన్స్ అనమాట. ఈ ఫ్యాన్ అంటే ఏంటంటే అప్పట్లో వెంటిలేషన్ సిస్టమ్ మనకి కాన్సోల్స్‌కి ఎక్కువ ఉండేది కాదు ఎక్స్‌బాక్స్ 360కి. సో, అందుకని దీనికి అప్పుడు నేటివ్‌గా వెంటిలేషన్ సిస్టమ్ లాగా ఇదొక ఎయిర్ వెంట్స్ అనేది ఇచ్చారు. యాస్ యూ కుడ్ సీ చూడు అక్కడ ఒక హోల్ లాగా ఉంటది. అందులోకెళ్ళి ఇఫ్ ఏదన్నా గ్రాఫిక్ హెవీ గేమ్ రన్ చేస్తే హీట్ అనేది ఫ్యాన్ ఇట్లా సౌండ్ వస్తూ ఉంటదనమాట. సో, ఈ కన్సోల్‌కి ఇప్పుడు ఒక డిస్క్ డ్రైవ్ ఉంది. ఇన్‌బిల్ట్ డిస్క్ డ్రైవ్ ఉంది. అండ్ ఆ బటన్ వచ్చేసింది అక్కడ కింద ఇది. సో, ఇది ప్రెస్ చేసినప్పుడు సీడీ అనేది బయటికొస్తది. ఇది టిపికల్ ఎక్స్‌బాక్స్ బటన్ అనమాట ఇది. సేమ్ లైక్ మన PS5 లాగా. అండ్ ఇదొచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ విత్ దిస్ ఈ బటన్ ఏంటంటే మన కంట్రోలర్‌కున్న బ్లూటూత్‌ని ఒకవేళ మన కంట్రోలర్ మన ఈ ఎక్స్‌బాక్స్ బ్లూటూత్‌ని రికగ్నైజ్ చేయనప్పుడు దీంట్లో ఈ బటన్ ప్రెస్ చేసి సేమ్ ఇదే బటన్ ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు 2 ఈ ఐఆర్ బ్లాస్టర్ ద్వారా 2 ప్రాపర్‌గా సింక్ అవుతాయి. అండ్ ఎందుకు ఇచ్చిండ్రు అంటే మేబీ ద ఎక్స్‌బాక్స్ కంట్రోలర్‌కి దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ అప్పట్లో 3 ఎంతో చాలా తక్కువ బ్లూటూత్ కనెక్టివిటీ అన్నారు. అండ్ ఒక టిపికల్ మనకి ఒక యూఎస్‌బీ డ్రైవ్. ఆ తర్వాత సైడ్ మనకి సేమ్ అవే వెంట్స్. బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకొక పవర్ కేబుల్ అంటే మన ఏసీ ఇన్పుట్ అండ్ అవుట్‌పుట్ ఏసీ ఇన్పుట్‌కి. అండ్ మనకి ఈ టిపికల్ 2 హెచ్‌డీఎంఐ ఒక టీవీకి, ఒకటి నార్మల్‌గా మనం వేరే ఏదైనా మల్టిపుల్ డివైసెస్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇవి టిపికల్ యూఎస్‌బీస్. అండ్ ఇదొక హెడ్‌ఫోన్ జాక్. ఐఆర్ అవుట్ హెడ్‌ఫోన్ జాక్. అండ్ ఇదొకటి మేబీ ఒక డిస్‌ప్లే పోర్ట్ అని అంటారంట దీన్ని. ఐ డోంట్ నో. టిపికల్ ఈథర్‌నెట్ కేబుల్. సో, అంతకు మించి ఐ డోంట్ నో వాట్ దిస్ ఈస్. మేబీ అదేంటో నాకు తెలీదు. బికాజ్ నేనెప్పుడు ఓపెన్ చేయలేదు. సో, ఇది. అండ్ దీది కొంచెం వచ్చేసి చాలా హెవీ ఉంటది. అండ్ దీని ఎడ్జెస్ కూడా చాలా షార్ప్ ఉంటది. అండ్ ఇదొక మంచి టిపికల్ ప్లాస్టిక్ రిజిడ్ బిల్డ్ అనమాట. సో, దీంతో పాటు నాకు ఒక బ్లాక్ కాన్సోల్ అనేది బ్లాక్ కంట్రోలర్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ లక్కీలీ నేను సెల్ చేసేసిన. నేను యాక్చువల్‌గా నార్మల్‌గా ఎక్స్‌బాక్స్ 1S వైట్ కలర్‌లోనే లాంచ్ అయింది. నేను లేదు నాకు బ్లాకే కావాలి అనుకున్నప్పుడు ఇది కూడా ఒక రేరెస్ట్ పీస్. చాలా ఆగి ఆగి కొనడం జరిగింది బ్లాక్. బికాజ్ బ్లాక్‌లో కూడా అప్పట్లో సేల్స్ లేకుండే. అంత డిమాండ్ ఉంటుండే 10 ఇయర్స్ బ్యాక్ ఎక్స్‌బాక్స్‌కి. అండ్ దాంతో పాటు ఒక కంట్రోలర్ ఇచ్చిండు. బట్ ఆ కంట్రోలర్ లేదు. దీనికి తగ్గట్టుగా అది మొత్తం బ్లాక్ ఉంటది. సో, లేదు నాకు బ్లాక్ వద్దు. నాకు దీనికి కరెక్ట్ పర్ఫెక్ట్ కంట్రోలర్ సెలెక్ట్ చేసుకో అంటే దెన్ దానికి తగిన ఎగ్జాక్ట్ కలర్. ఇది గ్రాఫైట్ ఎక్స్‌బాక్స్ కంట్రోలర్. సో, ఇది వచ్చేసి టిపికల్ ప్లాస్టిక్ బిల్డ్. అండ్ దీనికి వెనకొచ్చేస్తే బ్యాటరీస్ ఉంటాయి. సో, ఇది మన ప్లే స్టేషన్ లాగా చార్జబుల్ కాదు. సో, మనం ఫిజికల్ బ్యాటరీస్ అనేది ఇక్కడ వేసుకొని మన AAA బ్యాటరీసే. జస్ట్ ఓపెన్ అండ్ షో యూ. మన AAA బ్యాటరీస్ వేసుకొని మనం దీంట్లో ఆడడం జరుగుతుంది. ఆఫ్‌కోర్స్ దీంట్లో ఛార్జింగ్ లేదు. అదే దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ దీస్ ఆర్ ద టిపికల్ ఎల్‌బిఆర్‌బి, ఎల్‌టిఆర్‌టి ట్రిగ్గర్స్. ఇది మన లేఅవుట్ ఆఫ్ ద కంట్రోలర్ అనమాట. సో, దిస్ ఈస్ ద మోస్ట్ గార్జియస్ కంట్రోలర్ బిఫోర్ ద PS5 అంటే బిఫోర్ ద ప్లే స్టేషన్. నాకు PS2 తర్వాత డైరెక్ట్ ఈ కాన్సోల్ ఈ కంట్రోలర్ వాడడం జరిగింది. అండ్ ఆఫ్‌కోర్స్ నేను ఇంతకుముందు వీడియోలో మీరు చెప్పినట్టుగా ద మోస్ట్ కంఫర్టబుల్ కంట్రోలర్ ఫర్ లాంగర్ సెషన్స్. అది నాకు. మీ చేతులు ఎలా ఉన్నాయో నాకు తెలీదు. సో, ఇది నా పర్పస్‌గా చెప్పిన. అండ్ వచ్చేసి మనకి ఈ అనలాగ్స్ ఇక్కడ ఏందంటే ఈ ఎక్స్‌బాక్స్ వోళ్ళు ఎక్స్‌బాక్స్ 360 డిజైన్ వాడిండ్రు. ఇది టిపికల్ ఎక్స్‌బాక్స్ 360 డిజైన్. ఇప్పుడు ప్లే స్టేషన్‌కి ఈ కంట్రోలర్ ఇక్కడొస్తది. అండ్ డీ ప్యాడ్ అనేది మీదుంటది. సో, ఈ ఎక్స్‌బాక్స్ కొంచెం యూనిక్ ఉండాలని ఎక్స్‌బాక్స్ 360 లేఅవుట్‌నే వీళ్ళు తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నారు. అండ్ మన టిపికల్ ఇది నార్మల్ ఒక బటన్ అనమాట. దీంతో మన ఎక్స్‌బాక్స్‌ని ఆన్ చేసుకోవచ్చు. వితౌట్ మనం వెళ్లి అక్కడ బటన్ ఆన్ చేయకుండా. అండ్ మన టిపికల్ స్క్రీన్ షాట్ క్యాప్చర్ బటన్ ఒకటి. అండ్ ఇంకోటి నార్మల్ ఆప్షన్ మెన్యూ బటన్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్‌గా చూపియాల్సింది కొంచెం క్లోజప్‌లో చూపిస్తా. సీ దిస్ XYAB. ఇది ఒక టిపికల్ ఇన్‌బిల్ట్ అంటే స్పెషలైజ్డ్ ఫర్ ఎక్స్‌బాక్స్ 1S అనమాట అప్పట్లో. సో, నాకు ఈ డిజైన్ చూసి, కలర్స్ చూసి నాకు ఇది కావాలని కష్టపడి ఒక 3, 4, 5Kనో ఎంతో పెట్టి నేను ఈ కంట్రోలర్‌ని సెపరేట్‌గా కొనుక్కోవడం జరిగింది. అండ్ ఈ బటన్స్ మీకు తెలిసిందే. అండ్ యాస్ యూ కుడ్ సీ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక షేప్ ఉంది. ఇక్కడ ఒక షేప్ ఉంది. ఎందుకంటే ఇది వాడి ఇది తక్కువ వాడతా. బట్ ఇది వాడి చెమటనో ఏంటో దుమ్మో అది ఎక్కువ ఇది చేయకపోవడంతోని ఇది అరిగిపోయింది.
అండ్ కంపేర్ టు దిస్ ప్లే స్టేషన్ 5 కంట్రోలర్ కన్నా ఇది బోలెడు సార్లు కింద పడ్డది, మస్తు సార్లు ఇసిరేసిన, బట్ ఒక్కసారి కూడా కంట్రోలర్ డ్రిఫ్ట్ ఇష్యూస్ అనేది రాలేదు ఇందులో. ఓకే. అండ్ ఇంకొకటి దీనికి ఐ డోంట్ నో వాట్ దిస్ పోర్ట్ ఈస్, మేబీ అట్ సంథింగ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ హెచ్డిఎంఐ పోర్ట్ లాగా ఉంది, ఐ డోంట్ నో. అండ్ మనకి వచ్చిన టిపికల్ హెడ్ఫోన్ పోర్ట్ అనమాట ఇది. దిస్ ఈజ్ ద హెడ్ఫోన్ క్లారిటీ పోర్ట్ ఈజ్ జస్ట్ ఇట్స్ ఓకే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఒక టిపికల్ బటన్ ఉంది. ఈ బటన్తోని మనం ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మనము ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్బాక్స్కే కాకుండా పీసీకి వాటికి ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే ఈ మన ఎక్స్బాక్స్ ఈ వైట్ కలర్ లోగో అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, అప్పుడు అది మనకి కనెక్ట్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత దీంట్లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే ద టిపికల్ యూఎస్బి పోర్ట్, మైక్రో యూఎస్బి టు మైక్రో యూఎస్బి ఏ, సారీ మైక్రో యూఎస్బి టు యూఎస్బి ఏ పోర్ట్ అనమాట. సో ఇదేంటంటే దీని గురించి చెప్పాలి ఏంటంటే, ఇది మనకి ఎప్పుడైనా కంట్రోలర్లో బ్యాటరీ అయిపోయింది, మన బ్యాటరీస్ కొనుక్కోలేదు, లేకపోతే మనకి ఇప్పుడు మన దగ్గర బ్యాటరీస్ లేవు అన్నప్పుడు మనం డైరెక్ట్లీ ఆ కేబుల్ అనేది మనం మైక్రో యూఎస్బి కేబుల్ పెట్టేసుకొని మన ఫ్రంట్లో ఉన్న ఎక్స్బాక్స్కి ఉన్న ఈ యూఎస్బి పోర్ట్లో కనెక్ట్ చేసుకొని దగ్గర కూర్చొని ఆడుకోవచ్చు టీవీకి. అదొకటి ద మోస్ట్ రిలయబుల్ ఫీచర్ ఇన్ దిస్ ఎక్స్బాక్స్ అనిపించింది. అండ్ అఫ్కోర్స్ ప్లే స్టేషన్కి ఉంది, బట్ అది ఛార్జ్ అయిపోతుంది. అండ్ లేదు అనుకుంటే దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా నేను గుర్తుపట్టిన. ఏంటంటే ఇప్పుడు ఈ కంట్రోలర్ని ఈ కేబుల్ని ఒక మైక్రో యూఎస్బి కేబుల్ని ఒక పవర్ సాకెట్కి కనెక్ట్ చేసుకొని పవర్ సాకెట్ని పక్కన పెట్టుకొని ఎక్స్బాక్స్ ఎక్కడో పెట్టుకొని నువ్వు దీన్ని బ్లూటూత్ లాగా కూడా వాడచ్చు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ ఫీచర్ దట్ హ్యావ్ సీన్ ఇన్ ఎ కంట్రోలర్. సో ఇది మన టిపికల్ ఓవర్వ్యూ ఆఫ్ ఎక్స్బాక్స్ కంట్రోలర్. సో యా, కమింగ్ మీకు ఫిజికల్ ఓవర్వ్యూ ఇచ్చేసిన కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు ద రివ్యూ. సో 4,600 రూపీస్ ఫర్ ఏ 500 GB హెచ్డిడి ఘోరం అనిపించింది. అండ్ నేను అడిగిన తక్కువ ఏదైనా చేయరా కొంచెం ఏ డేటా కానీ, ఇప్పుడు నార్మల్గా ఇందులో వేయించింది మాత్రం టోషిబా హెచ్డిడి వేయించిన హార్డ్ డిస్క్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు వచ్చిన PS5కి ఎస్ఎస్డి, ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అండ్ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్కి ఎస్ఎస్డి ఉంటుంది. సో ఎస్ఎస్డి DDR6 ర్యామ్ ఉంటుంది, 16 GB ఇంత ర్యామ్ ఉంటుంది. బట్ దీంట్లో ఇది DDR5 ర్యామ్ విత్ ఓన్లీ 8 GB GDDR5 ర్యామ్. సో ద మోస్ట్ ఓల్డెస్ట్ ర్యామ్ అండ్ ఆల్సో 4 TGPLU అని చెప్పేసి ఇది ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ద టర్మ్ ఇస్, బట్ చాలా బేర్ మినిమం పర్ఫార్మెన్స్ అన్నట్టు. అప్పట్లో ఇది చాలా ఎక్కువ GTA 5 రన్ చేసేదంటే అబ్బో ఇది అప్పట్లో ఇక అది నెక్స్ట్ లెవెల్ కాన్సోల్ అనమాట. సో నేను హెచ్డిడి మళ్ళీ లేదు సార్ అది అంటే చేయించిన, వాడు కొంచెం బాగా రూడ్గా మాట్లాడిండు, మళ్ళీ చేయించద్దు అనుకున్నా. బట్ ఇట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మై అంకుల్ దట్ హీ హాస్ బాట్ మీ. అఫ్ కోర్స్ హీ ఈజ్ ద వన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు ద ప్లే స్టేషన్ ఆల్సో. PS2 కూడా అతనే కొనిచ్చాడు. సో ఇది నేను బాగా అడిగి కొనిచ్చుకున్నా. అఫ్కోర్స్ ఈ సెట్ దట్ ఈ వుడ్ బై మీ ఏ ప్లే స్టేషన్, బట్ నో ఐ వాంట్ అన్ ఎక్స్బాక్స్ అని చెప్పి ఎక్స్బాక్స్ అడిగి సతాయించి కొనుక్కున్నా. సో ఇది నాకు ఒక సెంటిమెంటల్ కాన్సోల్ అనమాట. సో నాకు దీన్ని అమ్మబుద్ధి కాలేదు. అండ్ నేను దీన్ని మీరు ఒకసారి చూసుకుంటే ఒక్కసారి కూడా కింద పడేయలేదు. దిస్ ఈజ్ అ వెల్ మెయింటైన్డ్ కాన్సోల్. అండ్ నాకేమనిపించిందంటే, నాకు మా అంకుల్ అంటే బాగా ఇష్టం కాబట్టి, సో ఐ డిడెంట్ వాంట్ టు సెల్ దట్ కాన్సోల్. సో నేను సరే ఖర్చైనా పర్వాలేదు నేను రిపేర్ చేయించుకుంటా అని చెప్పేసి రిపేర్ చేయించుకున్నా. అండ్ 4,600 అయిన తర్వాత నా ఇంటికి వచ్చా. ఐ స్టార్టెడ్ పుట్టింగ్ సమ్ గేమ్స్ ఇన్ ఇట్. ఇందులో వచ్చేసి ఏంటంటే టిపికల్ మన మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్, మన మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ ఉన్న అదే యూఐ. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ద విండోస్ ఫోన్ యూఐఏ ఇందులో ఉంటుంది. ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్వీక్స్ అనమాట. సో దీనికి ఒక టిపికల్ ఎక్స్బాక్స్ స్టోరు, యాప్స్ సేమ్ మన PS5లో ఎలా ఉంటుంది, PS5లో అంత ఉండదు, బట్ PS5 కన్నా లిటిల్ బిట్ లో. ఇప్పుడు PS5లో 4K 60 FPSలో మనకి యాప్స్ మూవ్ అవ్వడం, స్క్రోల్ అవ్వడం, ఇట్ ఈస్ వే ఎఫిషియెంట్ అండ్ వే ఫాస్టర్. ఇది కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఓ 20-30 FPSలో మాత్రమే మెన్యూ మోడ్ అనేది రన్ అవుతుంది. సో గేమ్ సెలెక్షన్ ఏదన్నా అది మన ఇది చేయించిన. దాని తర్వాత ఇప్పుడు ఈ 10-year-old కాన్సోల్ ఇప్పుడు వచ్చిన గేమ్స్కి ఎలా హోల్డప్ చేస్తుంది అంటే నాట్ దాట్ మచ్. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను మొన్న ఫ్యూ గేమ్స్ ఐ ట్రైడ్, అందులో మన స్టార్ వార్స్ ఆడిన ఓకే నడిచింది. Tekken 7 ఆడుతున్నా రన్ అవుతుంది,
బట్ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ స్లో ప్రాసెసింగ్. ఇప్పుడేంటంటే ఇప్పుడొచ్చిన కాన్సోల్స్ మనం గేమ్స్ డౌన్లోడ్ చేస్తూ ఇంకో గేమ్ ఆడొచ్చు. ఇందులో ఒక గేమ్ డౌన్లోడ్ చేస్తుంటే ఇంకో గేమ్ ఆడలేం. ఐదర్ డౌన్లోడ్ స్లో అవుతది, లేకపోతే ఇది స్లో అవుతది. అండ్ ఇంకొకటి ఈ ఎక్స్‌బాక్స్‌కున్న ద మోస్ట్ వర్స్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే హెచ్‌డీడీ. హార్డ్ డిస్క్స్ ఆర్ ద మోస్ట్, చెప్పినట్టు వీడియో ప్రకారంలో హార్డ్ డిస్క్స్ ఆర్ ద మోస్ట్ స్లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రైవ్స్. సో దట్ అందులో మనం డివైసెస్ ఏసుకున్న, మన ఫైల్స్ ఏసుకున్న, ఏదేసుకున్నా చాలా స్లోగా ప్రాసెసింగ్ అనేది జరుగుతది. సో ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ డౌన్‌లోడింగ్ సంథింగ్, గేమ్స్ కూడా అందులో నుంచే ప్రాసెస్ అయ్యి ఆ స్పేస్‌లోనే ఉంటాయి కాబట్టి అది కొంచెం మనకి చాలా స్లో అనిపిస్తది ప్రాసెసింగ్ స్పీడ్స్‌లో. చాలా అంటే చాలా స్లో ఉంటది. అండ్ ఇంకొకటి 500 జీబీ ఎస్ఎస్‌డీ హెచ్‌డీడీ ఏపిచ్చినా గూడా అందులో నాకు 360 జీబీయే వచ్చింది. అందులో ఇంకా మిగతా 160 140 ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. యాహ్! 142 జీబీ ఎంతో. సో, అంత 47 జీబీ ఎంతో మొత్తం సాఫ్ట్‌వేర్ అని తీసుకుంది. సో, దీని తర్వాత ఆహ్, నాకు అప్పుడు కొనుక్కున్న గేమ్స్ అమ్మేసినా కాబట్టి కొన్ని గేమ్స్ ఉన్నాయి. జీటీఏ 5 రన్ వెరీ వెల్, ఇట్స్ ఓకే. అండ్ మిగతా గేమ్స్ గూడా 'విచర్' రన్ అయింది. ఇంకొకటి 'ఫోర్జా హారిజాన్' గూడా రన్ అయింది. సో, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బేర్ మినిమమ్ ఓల్డర్ గేమ్స్ మాత్రం రన్ అయితున్నాయి. అండ్ ఈ కన్సోల్‌ని నేను మళ్ళీ రిపేర్ చేయడం ఎందుకు అంటే, మా గ్రాండ్‌మా చెప్పింది, రిపేర్ చేసి సెల్ చేసుకో, లేదా రిపేర్ చేసి కాంటెంట్ చేసుకోవచ్చు నువ్వు అంటే, యూ కెన్ యూజ్ ఇట్ అన్నారు. ఓకే, లెట్స్ ట్రై ఇట్. పోతే పోనీ ఒక ఇన్వెస్ట్‌మెంట్ కదా! ఇట్స్ సెంటిమెంటల్ కన్సోల్ కాబట్టి, ఐ వాంట్ టు ప్రిజర్వ్ ఇట్ కాబట్టి, నేను దీన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి కాబట్టి నేను చేపియడం జరిగింది. సో, అది దీని ఇది. అండ్ ఇంకొకటి దీంట్లో ఉన్న వర్స్ట్ అంటే వర్స్ట్ థింగ్ ఏంటంటే డౌన్లోడ్స్ అండ్ అప్డేట్స్. ఇప్పుడు ఒక జీటీఏ 5 గేమ్‌ని డౌన్లోడ్ చేయాలి. మనకి డిస్క్‌లో ఉంటది. ఆ డిస్క్ నుంచి మనము ఇందులోకేయడానికి 60 జీబీ. ఆ 60 జీబీ 1 డే పడతది. 60 జీబీ కాకుండా అది అయిపోయిన తర్వాత మిగతా గేమ్‌ని పూర్తిగా రన్ చేయడానికి ఒక అప్డేట్ ఫైల్ ఉంటది. అదొక 60 జీబీ. అండ్ ఈ 2 కలిపితే మనకి ఒక రోజు మొత్తం కూర్చున్నా అంటే ఇప్పుడు ఇవాళ నైట్ నువ్వు డౌన్లోడ్ పెట్టి పడుకోవాలి. నీకు ఆప్షన్ లేదు. నువ్వు రాత్రి 2 గాని, 3 గాని, 5 గాని, 6 గాని అది డౌన్లోడ్ అవ్వదు. బికాస్ ఆఫ్ ద హెచ్‌డీడీ. హెచ్‌డీడీ అనేది చాలా స్లో ఉంటది కాబట్టి డౌన్లోడ్ స్పీడ్స్ చాలా స్లో ఉంటది. ఇప్పుడొచ్చిన PS5లో ఎస్ఎస్‌డీలో మనం ఒక పెద్ద గేమ్‌ని పెట్టినామనుకో, మినిమమ్ ఒక 15-20 మినిట్స్‌లో మనకు ఆ గేమ్ అనేది డౌన్లోడ్ అవుతది. దిస్ ఈజ్ వెరీ, అది నాకు ఒక్కటి సరిగ్గా అనిపించలేదు. అండ్ ఇంకొకటి 10 ఇయర్ ఓల్డ్ కన్సోల్‌ని నేను రిడీమ్ చేయడం అంటే దాన్ని రిపేర్ చేసి వాడడం ఎందుకు అంటే, బికాజ్ దీంట్లో బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ ఉంది. బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ ఏంటంటే ద ఓల్డర్ ఎక్స్‌బాక్స్ 360 క్లాసిక్స్ అండ్ గేమ్స్. అంటే ఎక్స్‌బాక్స్ 360 ఓల్డ్ గేమ్స్ అంటే ఎక్స్‌మెన్, డెడ్‌పూల్, లేకపోతే ఫార్ క్రై, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. సో, ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్‌ని నేను ఎక్స్‌బాక్స్ 360లో బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీలో కొన్ని గేమ్సే రన్ అవుతాయి. సో, మనకి ఎక్స్‌బాక్స్ స్టోర్‌లో ఏ ఎక్స్‌బాక్స్ 360 గేమ్స్ డిస్కంటిన్యూ అవ్వకుండా ఇంకా రన్ అవుతున్నాయో, ఆ గేమ్స్ మాత్రం ఇందులో వర్క్ అవుతాయి. సో, ఆహ్, ఆ ఒక్క రీజన్‌కి ఏపిచ్చిన. అండ్ ఇంకొకటేంటంటే ఓల్డర్ ఎక్స్‌బాక్స్ 1 గేమ్స్, నేను ఆడని ఎక్స్‌బాక్స్ 1 గేమ్స్ ఉంటే వాటిని చీపర్ ప్రైస్‌కి కొనుక్కొని వాటి నుంచి కూడా కొంచెం కాంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక ఆలోచనతోని నా ఎక్స్‌బాక్స్ కన్సోల్ అనేది దీన్ని రిపేర్ చేయించడం జరిగింది. సో, దిస్ ఈజ్ ఎ 10 ఇయర్ ఓల్డ్ కన్సోల్ అయినా ఇప్పటికీ ఇట్ ఈస్ హ్యాండిలింగ్ గేమ్స్ లైక్ బేర్ మినిమమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కొత్త గేమ్ ఆడిన 'ఈవిల్ వెస్ట్' అని. 'ఈవిల్ వెస్ట్' ఇస్ ఎ గేమ్ వేర్ ఒక మనిషి వెస్ట్‌లో జరుగుతది. సేమ్ మన 'రెడ్ డెడ్ రిడెంప్షన్' లాగా. దానికి మాన్స్టర్స్ ఉంటాయి. ఒక కైండ్ ఆఫ్ వాంపైర్స్ ఉంటాయి. ఆ వాంపైర్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ, దట్స్ కైండ్ ఆఫ్ గేమ్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ లేటర్. సో, ఆ గేమ్ ఆడేటప్పుడు అది PS5లో ఇప్పుడు 4K 60 ఎఫ్‌పిఎస్‌లో రన్ అవుతుంది. ఇందులో 1080p 30 ఎఫ్‌పిఎస్. అదొకటి ఐ డిడ్ంట్ లైక్ ఇట్. అంటే ఏందంటే 4K 60 ఎఫ్‌పిఎస్ ఆడి దట్ స్మూత్‌నెస్ అలవాటైపోయి సడెన్‌గా మనం ఇందులోకొచ్చినామనుకో, అది ఇట్ విల్ నాట్ లుక్ గుడ్. నాకది సరిగ్గా అనిపించదు. యాహ్! ఇంకొకటి, ఈ ఎక్స్‌బాక్స్ కన్సోల్ దగ్గర దగ్గర లైక్ 10 ఇయర్స్ అయింది కాబట్టి, అప్పట్లో నేను తీసుకున్నప్పుడే 4K 30 ఎఫ్‌పిఎసో ఎంతో అనేసి అన్నారు. బట్ లక్కీలీ అంత సెట్టింగ్ ఉంది. బట్ 4K 60 ఎఫ్‌పిఎస్‌కి కొంచెం ఉండుంటే మేబీ ద ఓల్డర్ గేమ్స్ ఇంకా స్మూత్‌గా రన్ అయితాయి అనుకున్నా. బట్ లక్కీగా అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో
PS5లో కాంటెంట్ క్రియేటర్స్‌కి PS5లో యూ కుడ్ మనము ఇన్‌బిల్ట్ రికార్డింగ్ యాప్ ఉంటది. ఆ ఇన్‌బిల్ట్ రికార్డింగ్ యాప్ మనకు మినిమమ్ 1 అవర్ లిమిట్ ఉంటది. ఆ 1 అవర్ లిమిట్‌లో మనం మంచిగా రికార్డ్ చేసుకొని, ఆ క్లిప్స్ లాగా చేసుకొని మనం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చు యాస్ ఎ కాంటెంట్ లాగా, గేమింగ్ కాంటెంట్ లాగా. ఇందులో మనకు ఆ అదృష్టం అనేది లేదు. బికాజ్ ఇందులో జస్ట్ 5-10 మినిట్ క్లిప్సే రికార్డ్ అవ్వడం, 5 మినిట్స్ క్లిప్సే రికార్డ్ అవ్వడం జరుగుతది. సో, ఇప్పుడు మీరు ఒక పెద్ద గేమ్‌ని మీరు రికార్డ్ చేసుకొని, మీరు సేవ్ చేసుకోవాలనుకొని, మీ హార్డ్ డిస్క్‌లో పెట్టుకోవాలనుకుంటే అదవ్వదు. అండ్ లేదు నాకైనా పర్వాలేదు మేము వాడుకుంటామంటే యూ గెట్ ఏ వన్ మోర్ హార్డ్ డిస్క్. ఒక 500 జీబీ, 1 టీబీ హార్డ్ డిస్క్ తీసుకొని దాన్ని దీని రూపంలో ఫార్మాట్ చేసుకొని మీరు గేమ్స్ అనేది అట్లా కూడా ఆడుకోవచ్చు. బట్ ఏంటంటే గేమ్ ఆడుతూ డౌన్లోడ్ పెట్టలేరు. డౌన్లోడ్ పెడితే గేమ్ ఆడతారు. బట్ చాలా స్లో పర్ఫార్మెన్స్ ఉంటది. చాలా స్లగ్గీ ఉంటది, లాగీ ఉంటది. బట్ ఆఫ్‌కోర్స్ ఇన్ టుడేస్ జనరేషన్ నడిచిపోతది. బికాజ్ మీకిప్పుడు ఒక ఎక్స్‌బాక్స్ 1S, 1X, ఇప్పుడు మీరు ఒక జీటీఎస్ 6 అలా ఏం చేయట్లేదు. మాకు నార్మల్ ఉంటే చాలు. మేబీ జీటీఎఫ్ 6 మేము ఆడము అన్న వాళ్ళకి మాత్రం ఐ వుడ్ సజెస్ట్ దిస్. ఆఫ్‌కోర్స్ ఇది ఇప్పుడు దొరకట్లేదు. మీకిప్పుడు ఇది ఈ ఈ ఈ ఒక 10, 15,000, 10,000 దానికి పెట్టే బదులు మీకు 30K ఎంట్రీ లోనే మీకు ఎక్స్‌బాక్స్ సీరీస్ ఎస్ విత్ 16 జీబీ DDR6 ర్యామ్ వస్తది. అండ్ దీనికన్నా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ మేబీ ఇట్ కెన్ రన్ జీటీఎస్ 6. చెప్తున్నా ఎగ్జాంపుల్. లేదు అనుకుంటే యూ కుడ్ గెట్ దిస్ ఎక్స్‌బాక్స్ 1 ఎస్ ఆర్ 1 ఇన్ సెకండ్ హ్యాండ్ అన్నట్టు. సెకండ్ హ్యాండ్‌లో మీకు మొన్న ఓఎల్ఎక్స్‌లో ఒక యాడ్ చూసా. 17,000లో ఎక్స్‌బాక్స్ 1S వాడు సెల్ చేస్తున్నాడు విత్ ఆల్ ద గేమ్స్. మీరు బార్గెయిన్ చేసి ఒక 15,000-12,000కి మీరు బయట కూడా కొనుక్కోవచ్చు. యాహ్! ఐ విల్ పుట్ థట్ అసైడ్. సో, ఇందులో క్లారిటీ మాత్రం అది. సో దట్ మీరు ఖచ్చితంగా మీరు ఒకవేళ రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు బై అన్ ఎక్స్ట్రా క్యాప్చర్ కార్డ్ ఆర్ సంథింగ్. ఇప్పుడు నేను ఒక వేరే క్యాప్చర్ కార్డ్ వాడుతున్నా. అది కూడా నేను ఈ లింక్‌లో పెడతా. సో, ఇది నా ఎక్స్‌బాక్స్ తీసుకోవడం జరిగింది. గేమ్స్ ఆడడం జరిగింది. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మై థింగ్. సో, సరే ఇప్పుడు నువ్వు ఈ వీడియో ఎందుకు చేస్తున్నావురా అంటే 10 ఇయర్ ఓల్డ్ ఎక్స్‌బాక్స్ కన్సోల్ ఇంకా పనిచేస్తుంది. అంటే ఓన్లీ హార్డ్ డిస్కే ప్రాబ్లమ్. బట్ ఇంకా పనిచేస్తుందంటే గ్రేట్ అనిపించింది. ఇప్పుడు చాలామందికి అనుకుంటారు, అరే ఎక్స్‌బాక్స్ 1S కాస్ట్‌లీ ఉంది. చాలామంది ఎందుకంటే మన ఇండియాలో నేను మొన్న ఒక టీవీ రిపేర్ షాప్‌లోకెళ్తే వాళ్ళు పీఎస్‌పీ గేమ్స్ ఆడుతున్నారు ఇంకా. నా ఏజ్ మనుషులు 28 నా ఏజ్ అంటే నాకన్నా 3, 4 ఇయర్స్ పెద్ద 30 ఇయర్స్ ఓళ్ళు ఓల్డెస్ట్ పీఎస్‌పీ తీసుకొచ్చి అన్న గేమ్స్ ఏసి అని అడుగుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఎక్స్‌బాక్స్ 360, PS4ని మోడ్ చేసుకొని ఆడుతున్నారు. మనం ఇంకా PS5 కావాలి, నెక్స్ట్ జనరేషన్ కావాలి, స్టీమ్ డెక్ కావాలి, లేదా PS6 కొనుక్కోవాలి, GTA 6 కొనుక్కోవాలి అని మనం వెళ్తుంటే చాలా మటుకు మన హైదరాబాద్‌లో, మన ఇండియాలో ఓల్డర్ గేమ్స్, ఓల్డర్ కన్సోల్స్‌ని ఇంకా రాక్ చేసి, మోడ్ చేసి, రన్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. అండ్ నేను షాక్ అయిపోయాను అది చూసి. సో, నేనేమంటా అంటే ఫర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ గేమింగ్ వాళ్ళు ఈ ట్రాక్‌లో వెళ్ళొచ్చు. లైక్ గెట్టింగ్ ఎ సెకండ్ హ్యాండ్ కన్సోల్, ఒక PS4 మోడెడ్ లేకపోతే నాట్ PS4 మోడెడ్ తక్కువ రేట్‌లో కొనుక్కొని యూ కుడ్ ప్లే ద గేమ్, యూ కుడ్ ఎంజాయ్ ఆల్ దోస్ గేమ్స్ అండ్ ఆల్సో మీకు మోడ్ కూడా చేసిస్తారు. అండ్ ఇట్స్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో, ఐయామ్ జస్ట్ సేయింగ్. సో, ఇది నాకు మస్తు అనిపించింది. సో, నాకు అప్పుడు ఏమనిపించిందంటే వాళ్ళే ఆడుతున్నప్పుడు నేను ఈ ఎక్స్‌బాక్స్ 1Sలో బ్యాక్వర్డ్ కంపాటిబిలిటీ ఉంది కాబట్టి నేను ఎక్స్‌బాక్స్ 1 గేమ్స్ అండ్ ఎక్స్‌బాక్స్ 360 గేమ్స్ అవి కూడా నేను ఇందులో ఆడుకొని కాంటెంట్ చేసుకోవచ్చు అనే రీజన్‌కి చేపించిన. అంతకు మించి ఈ కన్సోల్ ఎందుకు పనికిరాదు. ఆఫ్‌కోర్స్ దీంట్లో మన క్రంచీ రోల్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నెట్వర్క్ ఏమంటారు దాన్ని, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వస్తాయి. దీనికి ఒక మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది. ఆ స్టోర్‌లో గేమ్సే కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ కూడా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, క్రంచీ రోల్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ ఇట్లా, హులు ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. మీరు అలా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు గేమ్స్ కూడా వాడుకోవచ్చు. బట్ ఏంటంటే నాకు ఈ 10 ఇయర్ ఓల్డ్ కన్సోల్ అనేది ఒక స్వీటెస్ట్ మెమరీ కాబట్టి నేను దీన్ని ఉంచుకోవడం, లైక్ రిపేర్ చేయించుకోవడం జరిగింది. రిడీమ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరుంటే నేనేం చెప్తా అంటే రిపేర్ చేసుకొని వాడుకుంటే మంచిది. రిపేర్ చేయించకపోయినా నడుస్తది. రిపేర్ చేయించుకుంటే ఏమైతదంటే మన ఓల్డ్ గేమ్స్ ఆడుకోవచ్చు. సో దట్ ఎందుకంటున్నా అంటే ఈ ఓల్డ్ కన్సోల్ ఉంటే
మనకి ఇందులో ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటాం, వీ గెట్ ఫోకస్డ్ ఇన్ ఇట్. సో అప్పుడు మనకి PS5 చూసినప్పుడు అంత ఆశగా అనిపించదు సో తీసుకోవాలని, బట్ అనిపిస్తుంది ఆశ, కొందరికి అనిపిస్తుంది. సో నేను ఏమంటా అంటే ఇట్ డిపెండ్స్. ఫైనలీ నేను ఏదో యాజ్ ఎ రివ్యూయర్గా మీ ముందరికి వచ్చి చెప్తున్నా. ఐ డోంట్ నో, బట్ ఏంటి ఇది ఒక మెమరీ లాగా ఇది ఒక వీడియో చేస్తున్నా. ఏంటంటే మీరు PS5, PS6 లేకపోతే కొత్తగా వచ్చిన రాగ్ యాలీ ఎక్స్, లేకపోతే స్టీమ్ డెక్, ఇవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక ఇది పీసీ కానీ ఇవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ఓల్డ్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు ఇందులో చెప్పడం మర్చిపోయాను, ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్ వచ్చింది. ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్ ఏంటంటే న్యూ ఇయర్ గేమ్స్ మనము నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లాగా ఎలా ఉంటుందో అలా ఒక ఎక్స్బాక్స్ గేమ్ పాస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఎక్స్బాక్స్ గేమ్ పాస్ స్టార్ట్ ఫ్రమ్ 640 ఎంతో. ఎక్స్బాక్స్ అల్టిమేట్ తీసుకుంటే మీకు ఆ పాస్లో సేమ్ మన PS Plusలో మెంబర్షిప్లో ఎలా గేమ్స్ వస్తాయి, సేమ్ ఇందులో కూడా అదే గేమ్స్ వస్తాయి. మీరు అవి వేసుకొని ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్తో ఏంటంటే న్యూ ఇయర్ రిలీజ్డ్ గేమ్స్ని మీరు ఎక్స్బాక్స్ క్లౌడ్ గేమింగ్తో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ స్టోరీ ఎట్లుంది ఇది. ఒకవేళ మీకు ఆ స్టోరీ నచ్చింది అనుకుంటే మీరు అప్పుడు 3,000-4,000 5,000-6,000 పెట్టి ఆ గేమ్ కొనుక్కొని రియల్గా అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను నార్మల్గా ఎక్స్బాక్స్ స్టోర్కి వెళ్ళి ఏది చూసినా GTA 6 చూసిన ఇట్ ఈస్ నాట్ సపోర్టబుల్, దిస్ డివైస్ కెనాట్ ప్లే ఇట్ అని వచ్చింది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్ డిఫరెంట్ ఇవి సపోర్ట్ అవ్వట్లేదు. ఎందుకు సపోర్ట్ అవ్వట్లేదురా అని ఒకసారి ChatGPTని అడిగితే నాది Xbox One S, కానీ ఇప్పుడు వచ్చిన Xbox Series S and X. సో ఇది కొంచెం ఎన్హాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, మంచి GPU ఉంటుంది, SSDకి మారినరు కాబట్టి దట్ ఈస్ అ మోర్ పవర్ఫుల్ మెషిన్ అంట నేను. సో అది మనకి చీపర్గా వస్తుంది, ఒక PS5 ఎన్హాన్స్డ్ PS5 ఒక 1 lakh కన్నా. సో అదంతా తర్వాత వీడియో. సో ఇదేంటంటే ఇది జరిగింది. ఇప్పుడు మీరు కొనొచ్చా అంటే నేను చెప్తా, జీవితంలో మీరు ఎప్పుడు ఏ గేమ్స్ ఆడలేదు అనుకున్న వాళ్ళు మాత్రం దిస్ వన్ సెకండ్ హ్యాండ్లో వస్తే ఒక 5-10-12,000లో ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే ఎక్స్బాక్స్ ఎక్స్క్లూజివ్స్ అంతగా లేవు. ఎక్స్బాక్స్ ఎక్స్క్లూజివ్స్ అంటే కొన్ని గేమ్స్, ఫోర్జా హారిజాన్, హ్యాలో, ఇట్లా కొన్ని గేమ్స్ ఉంటాయి ఓన్లీ ఎక్స్బాక్స్లోనే దొరుకుతాయి. అవి ఏవో ఒక 3-4 ఉన్నాయి, మహా అంటే ఎక్కువ లేదు. బట్ నేనేమంటా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ ప్రిఫరెన్స్. నాకు అప్పుడు ఆశ ఉండి కొనుక్కున్నా. బట్ నేనేమంటా అంటే ఇప్పుడు ఇది కొనుక్కోవడం కన్నా PS4 దీనికన్నా కొంచెం పవర్ఫుల్. అది ఇంకా చాలామంది కొనుక్కుంటుంది సెకండ్ హ్యాండ్లో, బయట దొరుకుతున్నాయి టీవీ షాప్స్లో, అక్కడ విత్ చీపర్ ప్రైజెస్. అది కొనుక్కోవచ్చు. లేదు నాకు ఎక్స్బాక్సే కావాలనుకుంటే యూ కుడ్ గో విత్ దిస్ Xbox One. ఓల్డర్ గేమ్స్ 360 కూడా ఆడుకోవచ్చు మీరు. సో ఇట్ డిపెండ్స్. నేను ఇది ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ కలెక్టబుల్ పర్చేజ్ లాగా చేసిన, ఒక మెమరబుల్ నోట్ లాగా ఇది ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ అక్కడ చాలామంది యూజర్స్ ఇప్పటికీ Xbox One S వాడుతున్న వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీరు వేరే ఓల్డర్ గేమ్స్ ఆడుకోవచ్చు, GTA 5 ఇంకా రన్ అవుతుంది, వేరే గేమ్స్ కూడా వేసుకొని ఆడుకోవచ్చు. లేదు బ్రో మనం GTA 6 ఆడతాం ఇదే ఆడతాం అంటే GTA 6కి ఇప్పుడు నెక్స్ట్ ఏం కాన్సోల్స్ కొనుక్కోవాలనే దానికి ఇంకో వీడియో చేస్తా. సో దీనికి ఇంతే. అండ్ ఈ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి. Xbox 360 జనాలు ఇంకా కొంటున్నారు, ఇది Xbox One దానికంటే ఇది మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎ లిటిల్ బిట్ పూర్, కొంచెం దట్ లాగీనెస్ అయితే ఉంది, అదొకటి. అండ్ ఆల్సో డౌన్లోడ్ స్పీడ్స్ ఒకటి కొంచెం ఇది. అదర్ దెన్ దట్ లేదు మాకు వద్దు అది అనుకుంటే మీ ఇష్టం, ఇక వెళ్ళి డైరెక్ట్ PS5 కొనుక్కోవడమే. ఎందుకంటే అది దీనికన్నా మచ్ స్ట్రాంగర్, మచ్ ఫాస్టర్, మచ్ ఈజియర్, ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతాయి, ఫాస్ట్గా డిలీట్ అవుతాయి గేమ్స్. ఇది కొంచెం టైం పడుతుంది గేమ్స్కి. కమింగ్ బ్యాక్ టు ఐ ఫర్గాట్ టు సే దట్ వైబ్రేషన్స్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా దిస్ హ్యాస్ ద బ్యూటిఫుల్ Xbox Rumble మోటార్స్ అనమాట. ఈ కంట్రోలర్ని దగ్గర చాలా ఇయర్స్ నుంచి చాలామంది డెవలపర్స్ సపోర్ట్ చేస్తున్నారు, అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికీ కంట్రోలర్కి Xbox కంట్రోలర్కి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ నేను కనెక్ట్ చేసుకోవడం జరిగింది. మొన్న కూడా రీసెంట్గా ఈ Xbox One Sకి అప్డేట్ రావడం జరిగింది. అండ్ ఈ అప్డేట్స్ వల్ల ఈ Xbox అనేది స్టేబుల్గా వర్క్ అవుతుంది, అదొకటి ఇది. బట్ బేసిక్ గేమింగ్ వుడ్ డూ జస్ట్ ఫైన్ ఇన్ దిస్ Xbox అనమాట.
సో ఇట్ డిపెండ్స్, మీ ఇష్టం. మీరు కొనాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. బట్ దీనికి ఇంకా ఇన్ డీటెయిల్‌గా అసలు ఎక్స్‌బాక్స్ అంటే ఏంటి? ఏంటి అనేది చెప్పొచ్చు. బట్ ఎళ్ళిపోయేటప్పుడు మేము ఇంకో విషయం చెప్పాలి. ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్. ఆ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్‌లో అంత ఇంపార్టెంట్ మన పీఎస్ ప్లస్‌లో ఉన్నంత గేమ్స్ అయితే ఎక్స్‌బాక్స్ పాస్‌లోనైతే లేవు. ఆ క్లౌడ్ గేమింగ్ అనేది కొంచెం బ్లర్డ్, చాలా బ్లర్డ్ 480p గేమ్స్ ఆడినట్టుగా ఉంటది. 4K గేమ్స్‌ని తీసుకెళ్ళి 480p వీడియోలో చూస్తే ఎట్లుంటది, అలా ఉంటది. పర్ఫార్మెన్స్ ఇస్ ఓకేష్. బట్ అదర్ దెన్ థాట్ ఎక్స్‌బాక్స్ గేమ్ పాస్‌లో పీఎస్ ప్లస్‌లో ఉన్నంత హ్యూజ్ గేమింగ్ లైబ్రరీ మాత్రం లేదు. లిటిల్ బిట్ ఆఫ్ ఓల్డర్ ఏవేవో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాం సార్, లేదా ఏదో చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటాం బ్రో అనుకుంటే నడిచిపోతది. లేదు అనుకుంటే ఐ వుడ్ ఆల్సో అవాయిడ్ దట్. ఎక్స్‌బాక్స్ పాస్ కొనుక్కోవడం కన్నా నేనేం ఈ కన్సోల్‌ని రిపేర్ చేయించడానికి ఇంకో రీజన్ ఏందంటే, ఎక్స్‌బాక్స్ గేమ్స్ అన్నీ, సీడీ గేమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని, బికాజ్ ఇప్పుడు PS5ది సీడీది ఎక్స్‌టెన్షన్ స్టార్ట్ అయింది కాబట్టి, నేను ఒక ఎక్స్‌బాక్స్ మొత్తం సీడీ వర్షన్స్ లాగా ఒక ప్యాక్ లాగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుందామని ఒక ప్లాన్ ఏసుకున్నా యాస్ ఎ కలెక్టర్‌గా. సో లెట్స్ సీ. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇది వర్సెస్ నా PS5 కంపారిజన్ ఉంది. అండ్ ఆల్సో నా గేమింగ్ పీసీ అండ్ PS5 గురించి కూడా కంపారిజన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐమ్ సారీ ద వీడియో ఇస్ సో లాంగ్, బట్ తప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. కొంచెం క్షమించండి. బట్ I'll bring the best content for you as possible as you, because of the love that you showed to me on my PS5 review. సో అందుకని మీకోసం యాజ్ అ జెన్యూన్ రివ్యూయర్గా ఏం స్క్రిప్ట్ లేకుండా చేస్తున్నా కాబట్టి మీరు కొంచెం నాకు లైక్ చేసి కమెంట్ చేసి మీరు ఏ కన్సోల్ వాడుతున్నారు, మీరు మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, లైక్ మీరు ఇప్పుడు ఏ కన్సోల్స్ వాడి ఏ గేమ్స్ ఆడుతున్నారు, ఏ గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు, అది మీరు మీ కమెంట్స్లో వ్యక్తపరచండి. లేదు అనుకుంటే నార్మల్గా మీకు ఏదైనా గేమ్ గురించి తెలుసుకోవాలి, ఒక పర్టికులర్ సీడీ కొంటున్నాం, దాని గురించి రివ్యూ చెప్పు, ఆ గేమ్ ఎట్లా ఉంది, అది కొనాలా లేదా అని కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు అది కావాలనుకుంటే మీరు కింద కమెంట్ చేయండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. నేను వీలైనంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఐమ్ సారీ ఇట్స్ సో లాంగ్, ఐ హ్యావ్ టు ఎండ్ ఇట్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. ఓకే గైస్, ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్పడానికి వచ్చిన ఏంటంటే, ఇంతకుముందు రివ్యూలో PS5 కంట్రోలర్ వర్సెస్ ఎక్స్బాక్స్ కంట్రోలర్ చెప్పినా కదా. నాకు వాడిన తర్వాత ఈ కంట్రోలర్కి వచ్చిన వైబ్రేషన్స్, అఫ్కోర్స్ PS5కి అడాప్టివ్ ట్రిగర్స్ ఉన్నాయి కరెక్టే, బట్ దీంట్లో ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్, రంబుల్ మోటార్స్ ఉన్నాయి. అది దిస్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ మన PS5 కంట్రోలర్లో ఇంకొంచెం ఎన్హాన్స్డ్గా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది. దీనికి ఉన్న వైబ్రేషన్, దట్ మోటార్స్ కానీ అది PS5లో నాకు అంతగా అనిపించలేదు. బికాస్ PS5 ఎక్స్క్లూజివ్స్ ఉన్నా కూడా ఇది ఇచ్చినంత వైబ్రేషన్స్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. ప్లీజ్ కీప్ దాట్ ఇన్ మైండ్. ఇట్ డిపెండ్స్ అండి. మీరు ఈ కన్సోల్ కొనుక్కుంటే మేబీ వైబ్రేషన్ యూజ్ అవుతుంది. మాకు కన్సోల్ కావాలి, మాకు వైబ్రేషన్స్ అవసరం లేదంటే మీ ఇష్టం. దిస్ ఇస్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్ బాక్స్ సైనింగ్ ఆఫ్.